నమస్కారం, వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గంట్యాడి మండలం గింజాల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి. వితంతువులకు, వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు భరోసా కల్పించడమే లక్ష్యమని వెల్లడి. రాబో కాలంలో విశాఖ స్పోర్ట్స్ హబ్ గా మారనుంది. ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2లో ట్రోఫీ ఆవిష్కరణలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. విద్యాశాఖ మంత్రి లోకేష్ అసమర్థత వల్లే డిఎస్సిలో అవకతవకలు. విజయనగరం, విశాఖ కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేసిన అనంతరం మీడియా ముందు మండిపడ్డ వైసీపీ నేతలు. గజపతినగరం నియోజకవర్గం గంట్యాడి మండలం గింజర్లో కూటమి నాయకులతో కలిసి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. మంత్రితో పాటు పెన్షన్ పంపిణీలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నియోజకవర్గ పరిశీలకురాలు భగ్గు అర్చన కూడా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 62,34,445 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. జూన్ నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు 2,728 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. కొత్తగా జూన్ నుంచి 5,606 స్పాస్ పెన్షన్లు మంజూరు చేశామన్నారు. ఈ లబ్ధిదారులకు ప్రత్యేకంగా 2.24 కోట్లు విడుదల చేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో 65,886.57 కోట్లు విడుదల చేశామని అన్నారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొండకిండం గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కు పనులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ రోజు పరిశీలించారు. 60 ఎకరాల్లో 3 దశల్లో పార్కు పనులు జరుగుతున్నాయన్నారు. పార్కు అభివృద్ధి పనుల నిమిత్తం 17,40,00,000 రూపాయల నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. పార్కుల పనులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. గ్రామీణ పారిశ్రామికాభివృద్ధిలో ఎంఎస్ఎంఈ పార్కులు కీలక పాత్ర పోషించబోతున్నాయి. పార్తిపురం మన్యం జిల్లా సాలూరు, దుగ్ధసాగరం, పుల్లేరుగుడ్డి వలస, వంగరగుడ్డి వలస వరకు 4.13 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణానికి బీటీ రోడ్డు మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. గిరిజన గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు జరగాలని, గ్రామాల మధ్య అనుసంధానం మరింత బలోపేతం కావాలని చేశారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలకు సులభ రాకపోకలు జరగాలని చేశారు. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించే అవకాశం రావాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఓపెన్ చేశారు. అది మరీ అన్యాయం. అది ఎంత అన్యాయం అంటే కనీసం స్కెల్టన్ కూడా కట్టలేదు వాళ్ళు. కింద కనీసం ఒక స్లాబ్ కూడా సరిగా వేయలేదు. దానికి 17 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే ఈరోజు 100 పడకల హాస్పిటల్ రెడీ అయ్యింది. సిగ్గుండలు మాట్లాడారు, ఒక్కొక్కరు వచ్చి మాట్లాడుతున్నారు. మళ్ళీ దానికోసం స్కానింగ్ మిషను, ఇంకా బ్లడ్ యూనిట్ కోసం, వీటన్నిటి కోసం మనకు 1 కోటి రూపాయలు శాంక్షన్ చేస్తాం. అంటే 18 కోట్ల రూపాయలని 100 పడకల హాస్పిటల్ తీసుకొస్తే ఏదో ఒకటి మాట్లాడేస్తున్నారు, అంతే ఏదో ఒకటి చెప్తున్నారు. ఎందుకంటే బ్రిడ్జి తేకపోతే చెప్పుతో కొట్టండి అన్ని మహానుభావుడు ఆ బ్రిడ్జే తెచ్చుకోలేదు. నేను తీసుకొచ్చి పెట్టాను అక్కడ బ్రిడ్జ్ శివరాంపురం. కాబట్టి మన నోరుంది కదా అని ఇష్టానుసారంగా ఇక్కడ లీడర్లు కానీ, రాష్ట్రంలో ఉన్న లీడర్లు కానీ మాట్లాడడానికి కరెక్ట్ కాదు. నేను సమాధానం చెప్పాలంటే అంతకన్నా గట్టిగా సమాధానం చెప్పగలను. కానీ నా కార్యకర్తలు, నా లీడర్లు, నా కుటుంబమే నాకు ముఖ్యం. వీళ్ళ తాలూకా సంక్షేమమే ముఖ్యం. కాబట్టి వీళ్ళందరి కోసం నేను ఎన్ని మెట్లు దిగడానికైనా రెడీ, ఏం చెప్పడానికైనా రెడీ, ఏం చేయడానికైనా రెడీ. మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తాను.
ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం కింద 2,68,072 లబ్ధిదారులకు 174.85 కోట్లు విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మహారాణిపేట 11వ సచివాలయం ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సచివాలయం పరిధిలో 50 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని సచివాలయ అడ్మిన్ సెక్రటరీ పతివాడ సత్యనారాయణ తెలియజేశారు. 31వ తేదీ సెలవు కావడంతో శనివారం సాయంత్రానికి బ్యాంకు నుంచి నగదు తీసుకోవడం జరిగిందన్నారు. ఇంటి వద్దనే వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ రోజు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు విశేషమైన స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై వినతి పత్రాలను, ఫిర్యాదులను అధికారులకు అందజేశారు. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ వినతులపై మొత్తం 214 వినతులు నమోదు కాగా అందులో అత్యధికంగా 114 రెవెన్యూ శాఖకే ఉన్నాయి. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ వినతుల పరిష్కారంలో వేగవంతం పనిచేయాలని, పెండింగ్ వినతులు పరిష్కరించిన వెంటనే డిస్పోజ్ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అధికారులకు ఆదేశించారు. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని, వినతులపై సత్వర చర్యలు చేపట్టాలని, రెవెన్యూ సమస్యలు, భూ సర్వే సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు పీజీఆర్ఎస్ వినతులను ఆన్ టు లైన్ ద్వారా వెబ్సైట్లోకి చెక్ చేసుకుని అధికారులు వినతులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. శాఖల వారీగా వచ్చిన వినతులు రెవెన్యూకి సంబంధించి 114, డిఆర్డీఏకి సంబంధించి 26, పంచాయతీరాజ్ సంబంధించి 10, విద్యుత్ శాఖకు సంబంధించి 5, గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 5, మున్సిపల్కి 8, జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 5, గ్రామ సచివాలయ శాఖకు సంబంధించి 5, విద్యా శాఖకు 10, ఇతర శాఖలకు 26 వినతులు వచ్చాయి. మేము జామ మండలం జామ గ్రామం నుంచి వచ్చినాం. 10 సంవత్సరాలు 30 సంవత్సరాల కింద నుంచి గంగిరెడ్ల కాలనీకి సంబంధించిన వ్యక్తులు ఆ గంగిరెడ్ల కాలనీ 30 సంవత్సరాల నుంచి మేము స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని స్థిరంగా ఉంటున్నాం. అయితే మాకు పూర్వం గతంలో ఖాళీగా ఉండడం వల్ల చుట్టుపక్కల అటు ఇటు వెళ్ళిపోయేవారమే. ఇప్పుడు మాకు అటు ఇటు వెళ్ళడానికి స్థలం లేదు. మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. మాకు జామ రెవెన్యూ మా పక్కన కాలనీ పక్కనే చిన్న పోరంబొక స్థలం ఉంది. జామ గ్రామ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మాకు రాకపోకలు వెళ్ళడానికి తోవ ఇవ్వాల్సింది కోరుచున్నాం. పొలం దగ్గర రస్తా తోవ ఉండేది సార్, వెళ్ళేది 15 అడుగులు. ఆ 15 అడుగులను ఆక్రమించుకొని మహంత అప్పలాడని సార్ ఆక్రమించుకోండి సార్. మేము ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ పెట్టాం, చూశారు, మరి దానికి యాక్షన్ లేదు సార్. అందుకే గ్రీన్ సెల్కి ఇస్తున్నాం సార్. మాది సర్వే చేసి మా రోడ్డు మాకు ఇప్పించవలసిందో కోరుతున్నాం కలెక్టర్ గారు. డెంకాడ మండలం సార్, గునుపూరు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను కేవలం ఒక విధిగా కాకుండా మనసు పెట్టి బాధ్యతాయుతంగా పరిష్కరించాలని పార్తీపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులకు హితవు పలికారు. అర్జీదారుల సమస్యల పరిష్కారం అయిన వెంటనే అర్జీదారుడు సంతృప్తి చెందింది లేనిది జిల్లా అధికారి స్వయంగా ఫోన్ చేసి అడిగి తెలుసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ రోజు కలెక్టర్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజలు ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన 71 మంది అర్జీదారుల నుంచి స్వయంగా వినతులను కలెక్టర్ స్వీకరించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసమే ఎంతో ఆశతో కలెక్టరేట్కు వస్తారని, వారి అర్జీలపై సానుకూలంగా స్పందించి నిర్దేశిత కాలపరిమితిలోగా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. కాగా అందిన విడతల్లో 63 సాధారణ అర్జీలు ఉండగా రెవెన్యూ సమస్యల కోసం కోరుతూ 8 అర్జీలు అందాయి. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 7 వినతులు వచ్చాయి. వాటిని కమిషనర్ బాలస్వామి ఆదేశాల మేరకు ఈఈ ప్రసాద్ స్వీకరించారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన 2, ప్రజారోగ్య విభాగానికి సంబంధించిన 3, ప్రణాళిక విభాగానికి సంబంధించిన 2 వినతులు వచ్చాయి. వాటి పరిష్కారానికి తగ్గు చొరవ చూపాలని కమిషనర్ బాలస్వామి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రమణమూర్తి పాల్గొన్నారు. జిల్లా వైసీపీ యోజన విభాగం ఆధ్వర్యంలో ధగా డిఎస్సీపై నిర్వహించిన మహాధర్నా విజయవంతమైంది. నిరసన ర్యాలీలో వేలాదిగా వైసీపీ యువ శ్రేణులు, డిఎస్సీ బాధితులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది.
డిఎస్సి ఆక్రమణలపై సిబిఐ విచారణకు వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో జేసీకి వైసీపీ యువజన విభాగం నాయకులు వినతి పత్రం అందజేశారు. బొత్స అనూష, కోలగట్ల శ్రావణి, శోభా, స్వాతిరాలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దగా డిఎస్సి తీసుకొని వచ్చిందన్నారు. దీంతో డిఎస్సి అభ్యర్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో జి ఈశ్వర్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా మా తలరాత్రులు మారిపోతే ఉద్యోగాలు లేని టీచర్లందరికీ కూడా టీచర్ పోస్టుకి రెడీగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని అనుకుంటే మరొకసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రూవ్ చేసుకున్నారు. సొంతంగా వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం మాత్రమే రాష్ట్రంలో కనిపిస్తుంది. కానీ నిజంగా కష్టపడి టెట్ తర్వాత డిఎస్సి ఎగ్జామ్ రాసిన ఏ ఒక్కరికి కూడా అర్హత లేదు అని ఈ రోజు ప్రూవ్ చేశారు. మనందరికీ తెలిసిందే, ఎక్కడా లేని ఈ సంస్కృతి మన రాష్ట్రంలో కనిపిస్తుంది. ఈ రోజు ఉద్యోగ అవకాశాలు ఎవరికైతే రావాలో వాళ్ళందరి తరఫున ప్రశ్నించిన వాళ్ళందరికీ అంట సోషల్ మీడియాలో ప్రశ్నించిన, మీడియా ద్వారా ప్రశ్నించిన, పేపర్ల ద్వారా ప్రశ్నిస్తే క్రిమినల్ కేసులు వేస్తామని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఎక్కడ సంస్కృతి అని అడుగుతున్నా. రాష్ట్రం ఎటు పోతుంది అని అడుగుతున్నా. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగాలు లేకపోతే 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అవేవీ చేయలేదు. సరిగా మొట్టమొదటి సంతకం పెట్టావు, మాకేదో మా తలరాత్రులు మారిపోతాను అనుకుంటే 29 స్పోర్ట్స్ కోటాలో 29 ఉంటే దాన్ని 67 చేసి మరి ప్రశ్నించినందుకు 15 లక్షలు. నువ్వు ఫోన్ ఎంత డబ్బులు కొడితే అంత మంచిగా పోస్ట్ వస్తుంది. నా ప్రతి ఒక్కరికి తెలుసు, మనందరికీ కూడా ఫోన్ కాల్ లీకేజ్ కూడా జరిగింది. 15 లక్షల రూపాయలు మాకు క్రెడిట్ అయితే మీకు ఉద్యోగం వస్తుంది, లేకపోతే యువర్ సెలెక్టెడ్ అనే చోట మళ్ళీ పెట్టబడ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోండి అనే పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో కనిపిస్తుంది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా గొప్పగా చెప్పారు, మేము 5 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి. కానీ ఇప్పుడు చూసుకుంటే మెగా డిఎస్సి అని పేరు పెట్టారు అప్పుడు. కానీ ఇప్పుడు చూసుకుంటే మా జగన్ అన్న మా గవర్నమెంట్ లో ఇచ్చిన 6,000 ఉద్యోగాలు ప్లస్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం 10,000 ఉద్యోగాలు కలిపి 5 లక్షలు కాస్త 16,000కి వచ్చాయి. కాబట్టి ఇది మరి మెగా డిఎస్సియా లేకపోతే మోసాల డిఎస్సియా అనేది ప్రజలందరూ చూస్తున్నారు. మరి నేను సూటిగా 4 ప్రశ్నలు అడుగుతాను. మాటల్లోకి వెళ్తాను, 4 ప్రశ్నలు అడుగుతాను. ఒకటి, ఎందుకు మెరిట్ లిస్ట్ డిలీట్ చేయాల్సి వచ్చింది? అది ఒకటో ప్రశ్న. రెండో ప్రశ్న, కలెక్టర్ గారు జనరల్ గా ఈ మెరిట్ లిస్ట్ ని రిలీజ్ చేసే ముందు ఏం చేస్తారంటే స్క్రూటినీ కలెక్టర్ గారు చేయాలి. కానీ అసలు కలెక్టర్ గారిని ఎందుకు బైపాస్ చేశారు? ఆయన ఎందుకు స్క్రూటినీ చేయలేదు లిస్ట్ ని? ఆయన ద్వారా ఎందుకు స్క్రూటినీ జరగలేదు? వీళ్ళు ఎందుకు డైరెక్ట్ గా మెసేజ్ ఎందుకు పంపించారు? భోగాపురంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని, రైతుల వద్ద నుంచి ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని రైతులు పడాల భానుప్రకాష్, మాతా నవీన్లు అన్నారు. మా భూమి మా హక్కు అంటూ భోగాపురం రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చని పంట పొలాలను తీసివేసి డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారన్నారు. తరతరాలుగా భూముల్లోనే సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పటికిప్పుడు తమ భూములను ప్రభుత్వం తీసుకోవడం దారుణమన్నారు. భూములు మాత్రం ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. 4 నెలల క్రితం కలెక్టర్ గారు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. భోగాపురం ఈస్ట్ వెస్ట్ భూముల్ని ఇలాగ అభివృద్ధి పేరుతో ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తామని. తర్వాత మేము ఆ 4 నెలలు ముందు నుంచి మేము ఆ స్టేట్మెంట్ వచ్చిన వెంటనే మేము మా భూములను ఇవ్వబోమని జేసీ గారు కావచ్చు, కిందనే అంటే ఎంఆర్ఓ దగ్గర నుంచి జేసీ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా మన లోకల్గా ఉన్న మినిస్టర్ని అందరికీ కూడా హోమ్ మినిస్టర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరికీ కూడా మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇస్తూ మేము గత 114 రోజుల నుంచి అక్కడ భోగాపురం రైతులవి ఒక నిరసన శిబిరాన్ని ఏర్పాటు చేసాం. ఆ నిరసన శిబిరం ఏర్పాటు అయినా కూడా వీళ్ళు ప్రతిరోజు కూడా జేసీ గారు అవ్వచ్చు, ఎంఆర్ఓ గారు అవ్వచ్చు మా భూముల మీదకి వచ్చి సర్వేలు చేయడం, కార్పొరేట్ వ్యవస్థ తాలూకా మనుషులను తీసుకొచ్చి మా భూములు చూపించడం
జరిగింది. జిల్లాలో నబార్డ్ రైతు వాటా ధనంలో జిల్లా సెట్ ఆధ్వర్యంలో కేజీ టీచ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు జిల్లాలో సుమారు 60 మంది రైతులకు లో కాస్ట్ నైట్ హౌస్ నిర్మాణాలు ఏర్పాటు చేశామని, ఆ 11లో అవినీతి జరిగిందని జిల్లా రైతు సంఘం కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు ఆరోపించారు. ఒక్కొక్క యూనిట్ ఎస్టిమేట్లో మెటీరియల్ ధరలు, ఎస్ఎస్ఆర్ నిబంధనలు మార్కెట్ ధర కన్నా ట్రాన్స్పోర్ట్ ఇన్స్టాలేషన్ ఛార్జీలు అదనంగా ప్రాజెక్ట్ కాస్ట్ చూపించారన్నారు. నబార్డు వాటాగా చేసిన సహాయం కేజీ టీచ్ లిమిటెడ్ వారికి లబ్ధి కలిగిందని, రైతులకు మాత్రం తగు సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నెట్ హౌస్ అలాగే సెర్ప్ ఆధ్వర్యంలో నెట్ హౌస్ అని రైతులకి లో కాస్ట్తో తక్కువ భూమిలో ఎక్కువ దిగుబడి వచ్చే, అలాగే చీడపీడలు కానీ వాతావరణ సమతుల్యాన్ని కానీ కంట్రోల్ చేసే నెట్ హౌస్ నిర్మాణానికి 60 మందికి జిల్లాలో శాంక్షన్ ఇచ్చారు. అవి నిర్మించారు. 3 రోజులు 4 పని దినాలకి 20,000 మెటీరియల్లో చూపించారు ఇన్స్టలేషన్ ఛార్జీ కింద. మళ్ళీ మెటీరియల్ కాంపనెంట్లో కూడా ఇన్స్టలేషన్ ఛార్జీల కింద చూపించారు. అలాగే ఒక డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి లేటర్కి సంబంధించి ఒక కట్టలో దాన్ని మార్కెట్ వాల్యూ 3,651 ఈ మార్కెట్ ఎంఆర్పి ధర ఉంటే, అదే సప్లై చేసిన కంపెనీ మళ్ళీ వాళ్ళు తాలూకా ఎనాక్జర్లో బిల్లులో 5,250 చూపించారు. ఈ విధంగా మొత్తంగా ప్రతి దాంట్లో ప్రతి పరికరాల్లో ప్రతి అన్నింటిలోనూ కూడా ఎక్సెస్ చూపించి వచ్చిన నాబార్డు నుంచి ఇచ్చిన సహాయాన్ని రైతు 34,000 కొంత కట్టించుకొని మొత్తంగా దీంట్లో వాళ్ళు లబ్ధి పొందారు తప్ప రైతులకి ఏం మీద మేలు చేయలేదు. సుమారుగా నగరంలోని శాంతినగర్ గీతాంజలి హై స్కూల్, తిరుమల మెడికవర్ హాస్పిటల్, గాంధీ బ్లడ్ బ్యాంక్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి విశేషమైన స్పందన లభించింది. బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తిరుమల మెడికవర్ ఆసుపత్రి వైద్యులు లహరి మాట్లాడుతూ ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలన్నారు. తిరుమల మెడికవర్ ఆసుపత్రి నగరంలోని పలు వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగిందన్నారు. వైద్య శిబిరానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. గాంధీ బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షుడు అబ్దుల్ రఫూఫ్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ గీతాంజలి స్కూల్లో తిరుమల మెడికల్ వాళ్ళు ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశారు. సో ఇక్కడున్న జనాలందరికీ మనం ఫ్రీగా బీపీ, షుగర్ పరీక్షలు చేస్తున్నాము. చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల చాలా ఆరోగ్య పరిస్థితులకు లోనవుతున్నారు. సో అవన్నీ కారణం అవ్వకుండా ఉండడానికి మనం ఇక్కడ జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఫ్రీగా బీపీ, షుగర్ టెస్టులు చేస్తున్నామండి ఇక్కడ. సో అవసరమైన వాళ్ళకి మనం రిఫరల్ కూడా రాసి ఓపీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము తిరుమల మెడికవర్ హాస్పిటల్లో. మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నామండి. సో ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. పేషెంట్స్ కూడా వచ్చి వాళ్ళకి కావాల్సిన రక్త పరీక్షలు అవి చేయించుకొని మందులు కూడా తీసుకెళ్తున్నారు. విజయనగరం బొంగవీధిలో గత కొంతకాలంగా కరెంటు స్తంభం ఒరిగిపోయి ఉందని, ఎవరికి చెప్పినా ఫలితం లేకపోవడంతో ఈరోజు కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేయడం జరిగిందని స్థానిక మహిళలు వాజీ న్యూస్కు తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, చిన్న గాలి వీచినా, తేలికపాటి వర్షం పడినా కరెంటు పోతుందని, విద్యుత్ సమస్య తక్షణమే పరిష్కరించాలని కోరారు. విద్యుత్ సప్లై సక్రమంగా లేకపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము బొంగవీధి స్వీపర్ కాలనీ నుండి వచ్చి ఉన్నాము. మా వీధిలోని ఒక 20 కుటుంబాల వరకు ఉన్నాయి. అయితే మా వైపు కరెంట్ పోల్ అనేది లూజ్ అయిపోయింది. తర్వాత మాకు ఇది వర్షం వచ్చినా, గాలి వచ్చినా సరిగా మరి కరెంట్లు పోయి ఒక 2 రోజులు చాలా వరకు రావట్లేదు. దానివల్ల మేము ఇక్కడికి వచ్చేసి ఫిర్యాదు చేసి ఉన్నాము. మాకు కరెంటు వేస్తారని మేము కోరుతున్నామండి. ఒక 20 మందికి ఆడవాళ్ళు వచ్చాము. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది. గతంలో నుండి చెప్తున్నాం కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు ఎందుకు పట్టించుకోవడం లేదు అనుకొని కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. వచ్చి దర్యాప్తు చేసాము, ఫిర్యాదు చేసాము. 10 రోజుల్లో మీకు చేసి పెడతామమ్మా అని చెప్పారు జాయింట్ కలెక్టర్ గారు. ఆ మాట వినేసి వెళ్ళిపోతున్నాము అంతే.
రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని రజక సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యత కల్పించి 6 కార్పొరేటర్ సీట్లు కేటాయించాలని విజయనగరం పట్టణ రజక సంఘం నాయకులు జంపా చిన్న కోరారు. రాజకీయ విజయనగరం పట్టణ రజక సంఘం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజక సామాజిక వర్గం సమాజంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. ఎన్నో ఇళ్లుగా వెనుకబడిన వర్గంగా ఉంటూ వస్తుందన్నారు. జనాభా పరంగా సామాజికంగా తమకు తగిన గుర్తింపు లభించాల్సి ఉందన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరంలో కాదు, జిల్లా వ్యాప్తంగా విజయనగరం పట్టణంలో కూడా రజకుల పట్ల ఇది యంత్రాంగం కానీ రాజకీయ నాయకులు కానీ చిన్నచూపు చూస్తున్నారు. ఈ రోజుకి మాకు ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా నెరవేర్చడానికి కూడా ఎన్నోసార్లుగా స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ కూడా చాలాసార్లు కూడా తిరిగాము. అయినా సరే ఈరోజు కూడా మా సమస్యల పరిష్కారం జరగలేదు. కావున మాకు విజయనగరంలో కూడా రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మాకు ఒక 5-6 సీట్లు రజకులకి కేటాయించాలని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మాకు ఆ ద్వారా ఏంటంటే రేపు పొద్దున భవిష్యత్తులో కూడా మాకు కూడా రాజకీయ ప్రతిపాదన ఉంటే మా నాయకుల ద్వారా కూడా రేపు పొద్దున్న మాకున్న సమస్యలను పరిష్కరించుకునే దిశలో మేము కూడా ప్రయత్నం చేసుకోవాలన్న ఒక ఆలోచనతో ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా కూటమి ప్రభుత్వం ఎన్నెన్నో హామీలు ఇచ్చింది. రజకులు ఎస్సీ జాతీయులు చేరుస్తామన్నది. అలాగే ప్రతి రజకుడికి కూడా 50 సంవత్సరాలు నిండగానే అది పెన్షన్ మంజూరు చేస్తానని కూడా హామీ ఇచ్చారు. అలాగే రజకులు భూములు ఎక్కడున్నా సరే రజకులకి పక్కాగా కేటాయిస్తామని అన్నారు. ఈ రోజుకి 2 సంవత్సరాలు గతించిపోయినా సరే రజకుల కోసం పట్టించుకునే నాదుడు కూడా. విజయనగరం కొత్తపేట ఆర్యస్వామి యజులు కాశీపతిరావు స్మారక భవనంలో 4 రోజులుగా సాగిన పద్య నాటకోత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. శ్రీ శారదా కళా నికేతన్ విజయవాడ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 70 ఏళ్ల పసుమూర్తి కనక మహాలక్ష్మి ప్రదర్శించిన రావణ బ్రహ్మ ఏకపాత్రాభిమయం విశేషంగా ఆకట్టుకున్నది. అనంతరం ప్రదర్శితమైన సత్య హరిశ్చంద్ర నాటకంలోని కాటిసీన్లో సుధాకర్ పట్నాయక్ ఉమాదేవులు నట ప్రేక్షకులకు కంటతడి పెట్టించింది. శారదా కళా నికేతన్ డైరెక్టర్ టి రాజ్బాబు కళాకారులను సత్కరించి ఎన్టీఆర్ అవార్డులను ప్రదానం చేశారు. డాక్టర్ కట్టమూడి చంద్రశేఖరం ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజు డ్రైవర్ల డే సందర్భంగా ఆటో డ్రైవర్లకు ఉపాధిని దెబ్బతీసే పెట్రోల్ డీజిల్ ధరల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆటోలకి తాడు కట్టి లాగుతూ సిఐటియు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టింది. విజయనగరం కోట వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ కనకదుర్గ ఆటో వర్కర్స్ అండ్ యూనియన్ గౌరవ అధ్యక్షులు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ ఒకవైపు ఊబర్ వాలా ఒకవైపు ఆటోలకు ఉపాధిని దెబ్బ కొడుతుంటే మరోవైపు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కొద్దిపాటి ఉపాధి లేక నానాయాతన పడుతున్న ఆటో డ్రైవర్లకు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందనంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒక్కసారిగా 10 రోజుల గ్యాప్లో అనేక మార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిందన్నారు. దీనివల్ల ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్ లీటర్ 137 రూపాయలకు అయింది. ఇది ఆటో డ్రైవర్లు మోయలేని భారమని రెడ్డి శంకర్రావు అన్నారు. డ్రైవర్స్ డే అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. డ్రైవర్స్ డే అంటే డ్రైవర్స్కి మేలు చేసే విధానాలు అవలంబించాలి. కానీ ఈరోజు ఆటో కానీ ట్యాక్సీ కానీ ఆర్టీసీ కానీ రైల్వే కానీ మోటార్ వాహనాలు కానీ డ్రైవర్లందరికీ మెడలో ఉరితాడు వేసినట్టు ఈ నూతన చట్టం ఏదైతే తీసుకొచ్చారో ఆ నూతన చట్టం అనేది పూర్తిగా రవాణా చట్టం డ్రైవర్లకు నష్టం చేస్తూ ఉంది. మరొక వైపున కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు 137 రూపాయలకి 1 లీటర్ పెట్రోల్ డీజిల్ ధరల్ని పెంచింది. పెట్రోల్ రేటు ఈరోజు 137 రూపాయలు ఉంది. 5 రాష్ట్రాల ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం 50 రూపాయలు యావరేజ్ని పెంచింది. అంటే ఈ దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రజలంతా నష్టపోవడం ఒక ఎత్తు అయితే ఆటో డ్రైవర్లకి పని లేక రోడ్డుని పడే పరిస్థితి, పొరపాటున ఆయిల్ వేసుకుందామంటే డబ్బులు లేక ఈరోజు కుటుంబాలను పోషించుకోలేని దిక్కుమాలిన స్థితికి చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నష్టం చేస్తూ ఉంది.
పూస్పేటరేగ మండలం పచ్చివాడ గ్రామ పరిధిలోని ముత్యాలమ్మకొండ తివ్వకొండల గ్రావెల్ తవ్వకాలను ఆపాలని ఆకులపై డ్రమ్ కోరారు. గ్రావెల్ తవ్వకాలను ఆపాలని కోరుతూ కలెక్టరేట్ PGRS లో ఆ గ్రామ ప్రజలు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణకు ఈ 2 కొండలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. కొండలను తవ్వుకుంటూ పోతే పర్యావరణం సమతుల్యత తగ్గే అవకాశం ఉందన్నారు. ఆ 2 కొండల ఆధారంగా చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు ఆధారపడి ఉన్నారన్నారు. గ్రావెల్ తవ్వకాలు అనుమతులు రద్దు చేయాలని కోరారు. కొండలు ఉన్నాయి. ఈ 3 కొండల చుట్టూ ఈ గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలు మాకు విపత్తులు వచ్చినప్పుడు మొన్న 2014లో చాలా భయంకరమైన ఊదు తుఫాను వచ్చిందండి. రాష్ట్రానికి దేశానికి తెలిసిన విషయం. అందుకారణం చేత అలాంటి సమయంలోనూ ఆ గడ్డలు సముద్రాలు చాలా పెద్ద కెరటాలు వచ్చాయన్నప్పుడు ఆ కొండల మీద చాలామంది అక్కడికే భయపడి ఎత్తుగా ఉందని చెప్పేసి ఆ కొండల మీదకి వెళ్ళిపోయాం సార్. ఆ రోజు భోజనానికి ఆకలికి నీరు కాదు, ప్రాణం కాపాడుకోవాలంటే మన కొండలు ఉన్నాయని మాకు ఆధారం ఉంది. దాని మీద ఉపాధి హామీ పని, దాని మీదే మూగ జంతువులు వర్షాలు పడితే అక్కడ మేతకెళ్ళాలి. ఎన్నో రకరకాలు దుప్పులు, అడవి పందులు, అనేక మూగ జంతువులు కూడా ఆ కొండపైన నివసించడం జరుగుతుంది. మారుమాల ప్రాంతంలో మా అమాయకత్వాన్ని ఉపయోగించి మా కొండల మీదే టెండర్ వేయడం అనేది ఎంతవరకు ధర్మం అని సందర్భంగా మీడియా వారితో మీకు తెలియజేస్తున్నాం. గంటేడు మండలం పెన్సాం గ్రామంలో కొలాయి కనెక్షన్లు అందజేయడంలో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ అన్నారు. కలెక్టరేట్ PGRSలో ఈరోజు పలు రకాలైన సమస్యలపై వినతి పత్రాలను అందజేశారు. జనతా వారధి కార్యక్రమంలో భాగంగా పలు వినతులు ఇవ్వడం జరిగిందన్నారు. 357 కొలాయి కనెక్షన్లు నమోదు చేసి 147 కనెక్షన్లు మాత్రమే పెన్షన్లో ఇవ్వడం జరిగిందన్నారు. మిగతా కొలాయి కనెక్షన్లు ఏమయ్యాయో విచారణ చేపట్టాలని అధికారులను కోరారు. గుర్ల మండలంలోని కోటగండ్రేడు ప్రాంతంలో అన్యాయంగా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారన్నారు. గ్రావెల్ తవ్వకాలను నియంత్రించాలని కోరారు. సమస్యల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రభుత్వ అధికారుల దృష్టిలో పెట్టడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటివి ఒకటి గంట్యాడ మండలం పెనసాం అనేటటువంటి గ్రామంలో గతంలో 357 కనెక్షన్లు ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చామని చెప్పి ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేశారు. అయితే గతంలో నమోదు చేసినటువంటి వాటికి కుళాయి కనెక్షన్ రాలేదని చెప్పేసి మేము ఏదైతే అర్జీ ఇచ్చున్నామో దాని మీద గ్రౌండ్కి వచ్చి వెరిఫై చేసి 147 కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వ అధికారులే దాని మీద ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ ఇచ్చారు. అయితే మరి మిగతా కనెక్షన్లు ఏమయ్యాయి అనేటటువంటి విషయం మీద ఈరోజు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రెండోది, చెరువుల్లో మట్టి అనేది జేసీబీలు పెట్టి తవ్వేసుకోవడం, బయటికి అమ్మేసుకోవడం అనేటటువంటిది కొంతమంది చేస్తూ ఉన్నారు. వాటి మీద చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా గుర్ల మండలంలోని కోటగండ్రేడు, ఆనందపురం గ్రామాల్లో ఉండేటటువంటి అక్కడ చెరువులో మట్టిని పెద్ద ఎత్తున జేసీబీలు పెట్టి తరలిస్తున్నారు. గతంలో కూడా కుమ్మర్ల పేరు మీద కుమ్మర్లకు మట్టి అనేటటువంటి ఒక సాకును చూపించి వీళ్ళు పక్క మండలాలకి మట్టిని అమ్ముతున్నటువంటి పరిస్థితిని అయితే మాత్రం గర్విడి పరిధిలోని కొంతమంది రైతులకు పాస్ పుస్తకాలు ఇప్పించాలని చీపురుపల్లి జనసేన నాయకులు విష్ణుగిరి శ్రీనివాసరావు తెలిపారు. కలెక్టరేట్లోని PGRSలో ఈరోజు గర్విడి రైతులతో పాటు ఆయన వినతి పత్రాన్ని అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒకే కుటుంబానికి రైతులు భూమిని పాస్ పుస్తకాలు చేర్పించడం జరిగిందన్నారు. పేదల భూములకు మాత్రం 1Bలు పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు కబ్జాలు అవుతున్నాయని, కబ్జాలపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని కోరారు. కెరడు మండలము కాపుశాంబము ఏటి ఎస్సీ వాళ్ళమే మాకు వచ్చి వైఎస్ఆర్ వచ్చినప్పుడు పట్టాలు వచ్చాయి. మేము ముసలి అయిపోతాం. ఈ పొద్దుకు 1B లేదు. ఏటి మాకు రైతు భరోసా పడలేదు. మాకు ఎలా బతుకుతాం, ఎలా మాకు దారి ఏట్లేదని కలెక్టర్ కొరకే వచ్చాము. ఏటి అది ఏదో మాకు ఒక దారి పెడితే మాకు ఒక కమితం పెట్టినట్టు ఉంటుంది. గతంలో వైసీపీ నాయకులు దాన్ని ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు 3 ఎకరాల కింద రాసుకుంటారని మాకు తెలిసింది. దాని మీద రైతులందరూ రావడం జరిగింది. వీళ్ళకైతే 1Bలు రాలేదు. మరి 3 ఎకరాలలోకి ఎలాగొచ్చే 1Bలు అనేసి వీళ్ళు అడుగుతున్నారు. వీళ్ళకైతే ఆవిడ పట్టాలు ఇచ్చారు, కానీ ఈరోజు కూడా వీళ్ళకి పాస్బుక్లు ఇవ్వలేదు. కానీ వాళ్ళకి 3 ఎకరాలకి వాళ్ళకి పాస్బుక్లు అన్నీ రావడం జరిగింది. అది ఆ గతంలో వాళ్ళు ఏదో మబ్బి పెట్టి ఈరోజు మళ్ళీ గవర్నమెంట్ భూమికి డబ్బులు తీసుకోవడానికి యాలవేషన్ ఎక్కువేసి ఆ డబ్బులు కూడా వాళ్ళే తీసుకోవడానికి సిద్ధమవుతే దానికి రైతులందరూ తెలియడం వల్ల ఈరోజు గేమించుకోవడం జరిగింది. ఇవే కాక బోర్డు ఇచ్చాం. ఇక్కడ చీపురుపల్లి విజయనగరం జిల్లాలో ఎక్కువ కబ్జాలకి చెరువులు కబ్జాలు అవుతున్నాయి. జలనిధిని చంద్రబాబు నాయుడు పెట్టారు. ఎందుకంటే హైదరాబాద్కి హైడ్రా వస్తే కానీ ఆంధ్ర రాష్ట్రం బాగుపడదు. చెరువులు కాపాడాలంటే వెంటనే కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవాలి.
మేము ఎన్నోసార్లు గ్రీవెన్స్కి ఇచ్చిన ఈ రోజు కూడా ఎక్కడ కూడా పని అయితే జరగట్లేదు. ఎక్కడ ఎంఆర్ఓ గారు అడిగే స్థితి అయితే ఏ నియోజకవర్గంలో కూడా అడిగే పరిస్థితి లేదు. దాని మీద గట్టిగా సీఎం గారు చెప్పినా సరే, వీళ్ళైతే మా ఎమ్మెల్యే గారు చెప్పినా సరే చిరు పనులు చేయట్లేదు. ఎందుకంటే ఏస్కోట మండలం శివరామరాజుపేట పరిధిలోని జాతీయ రహదారి నిర్మాణం కోసం కోల్పోయిన రామాలయం భూములకు నష్టపరిహారం ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. ఈ రోజు కలెక్టరేట్ PGRS లో వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎకరా 26 సెంట్లకు 1B అడంగలు లేవని, ఈ భూమికి సంబంధించి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. రామాలయంకు ఎలాంటి ఆదాయం లేదన్నారు. ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈరోజు శృంగవరపుకోట గ్రామంలో శృంగవరపుకోట పక్కనే ఉన్న శివరామరాజుపేట గ్రామం నుండి పెందుర్తి నుంచి వచ్చే NH 516B రోడ్డులో యాక్టివేషన్లో కొంతమంది రైతులకి అమౌంట్ పే చేయడం జరిగింది. అలాగే మా గ్రామం చెందిన ఎకరా 26 సెంట్ల భూమి ఇప్పటికీ కూడా అమౌంట్ పడలేదు. మేము అమ్మారు అడగా 1B అడంగులు పట్టాలు లేవనేసి మాకు తిరస్కరించారు. అందువల్ల ఈరోజు కలెక్టర్ గారికి మా గ్రామస్తులందరం కలిపి ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మనకి రామాలయంకి ఏ విధమైన ఆదాయం లేదు. మా గ్రామంకి సంబంధించి ఈ రామాలయంకి ఈ భూమి ఉంది, ఈ భూమిలో రోడ్డు పోతుంది. ఆ భూమిలో అనుభవంలో ఎప్పటి నుంచో మేము మా పంతులు గారికి కూడా 1B అడంగులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి రామాలయం అకౌంట్కి జమ చేసి మాకు పరిష్కారం ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. సోషల్ మీడియాలో ఫోటోలు మార్ఫింగ్ చేస్తామని డబ్బులు డిమాండ్ చేస్తూ సైబర్ నేరగాళ్లు భయపెడితే ఎవరూ ఆందోళన చెందవద్దని విజయనగరం SPR దామోదర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఒక అవగాహన వీడియోను విడుదల చేశారు. తెలియని వ్యక్తులు పంపే అనవసరమైన లింకులు క్లిక్ చేస్తే సమస్యలు కొని తెచ్చుకోవద్దని SP హెచ్చరించారు. ఒకవేళ సైబర్ నేరగాళ్లు ఫోటోలు మార్ఫింగ్ చేస్తామని బెదిరిస్తే ఏమాత్రం భయపడకుండా వెంటనే 1930 నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితులు వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం అందించాలని ఆయన పేర్కొన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరమని SP విడుదల చేసిన ఈ వీడియో సందేశం ప్రస్తుతం ఆసక్తికరంగా సాగుతుంది. Your account is compromised. ఏంటిది? నా ఫోటోలేనా? ప్లీజ్ అన్నా డిలీట్ చేయండి, నా లైఫ్ స్పాయిల్ అవుతుంది. నీ ఫోటోలు మార్ఫింగ్ చేసి రెడీ చేశాం. డబ్బులు పంపించు, లేదంటే నీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ పంపేస్తాం. ప్లీజ్. అదేంటి, మీరు పంపమన్నట్లే పంపానుగా డబ్బులు. ఆ డబ్బులు చాలవు, మరో 70,000 పంపు. లాస్ట్ సారి అన్ని ఫొటోస్ డిలీట్ చేసేస్తాను. ఎందుకు నన్నే టార్గెట్ చేశారు? సైబర్ మోసాలకు గురైతే భయపడకండి. వెంటనే 1930కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. మీ అప్రమత్తతే మీ డబ్బు, గౌరవం, భవిష్యత్తును కాపాడుతుంది. మీ విజయనగరం జిల్లా SP AR దామోదర్. మున్సిపాలిటీ పరిధిలోని సోమవారం 14 వార్డులో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొన్నెల విజయచంద్ర పాల్గొని వృద్ధులు, వికలాంగులు, వితంతులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యత తీసుకుని పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని, సూపర్ 6 హామీల అమలుతో భాగంగా సంక్షేమ కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తేదీ ఉదయం 5 గంటలకే సచివాలయ ఉద్యోగాలు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందించడం గొప్ప విషయమని, ప్రజల ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందనే ఆందోళన లబ్ధిదారులో ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిందని చెప్పారు. ప్రతి అవ్వ, అక్క, అలాగే తాత, ఎవరైతే వితంతువులు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ ఉన్నా అని భరోసా ఇస్తూ ఏదైతే హామీలో భాగం అయితే ఆ భాగంలోనే మేము ఇచ్చిన సూపర్ 6లో
ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తాం అర్హులు అనే వాళ్ళకి. ఇంతకుముందు పెన్షన్ కోసం గత 5 సంవత్సరాల్లో ఏ రోజు వస్తుందా అని చెప్పి ఈ పెన్షన్దారులు ఆ రోజు ఇస్తారు ఎవరైనా ఆలోచన ఉండేది. కాకపోతే ఈరోజు మేము వెళ్ళి కలుస్తున్నప్పుడల్లా ఆల్రెడీ మేము రాకముందే ఈ సంబంధిత సచివాలయం అధికారులు ఉదయం 5 గంటల నుంచే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం, అంటే వాళ్ళు లెగడానికి ముందే తలుపు తట్టి పెన్షన్ ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. ఈరోజు మేమందరం కూడా ఈ 2 సంవత్సరాలు అవుతున్నాయి కానీ ప్రతి నెల వీధుల్లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళి భరోసా ఇస్తూ పెన్షన్ తీసుకోవాలని చెప్పి మేమే కార్యక్రమంలో పాల్గొనడం, మాతో పాటు కార్యకర్తలు అలాగే సంబంధిత అధికారులు కూడా ప్రతి ఒక్కరికి ఒక భరోసా, ఒక ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. గరుగుబిలి మండలం చినగుబడ గ్రామానికి చెందిన పోలిరోతు చంద్రశేఖరరావు తండ్రి లేటి గోపాలం 64 సంవత్సరాల సీనియర్ సిటిజన్ ఏప్రిల్ 2వ తేదీన గరుగుబిలి సబ్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బందితో సాయంత్రం 7:30 ప్రాంతంలో చంద్రశేఖరరావు ఇంటికి వచ్చి ఇల్లంతా చిందరవందర చేసి చివరకు 180 ml 2 బీర్ బాటిల్ గుర్తించామని మొబైల్ ఫోన్ సైతం తీసుకొని వెళ్తూ అదే రోజు స్టేషన్కు రమ్మన్నారు. చంద్రశేఖరరావు మరియు 3 వ్యక్తులు కలిసి గరుగుబిలి స్టేషన్కు వెళ్ళగా మద్యం బాటిల్ విషయం పక్కన పెట్టి నీవు అత్యంత మైనింగ్ యాజమాన్యపు అక్రమాలపై పోరాడుచున్నావని, నీ పోరాటం ఇక్కడతో ఆపని ఎడలా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సీసీ కెమెరాలు లేని చోటు తీసుకువెళ్లి ఎస్ఐ ఫక్రుద్దీన్ కుడి చేతితో ఎడమ చెంప మరియు చెవిపై చంద్రశేఖర్ని తీవ్రంగా కొట్టడం వల్ల చెవి వినికిడి శక్తి పూర్తిగా కోల్పోయారు. తర్వాత విజయనగరం మహారాజా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఎమ్మెల్సీ కేసు నమోదు చేయగా ఎస్పీ మరియు డీజీపీ వరకు ఫిర్యాదు చేసినప్పటికీ సదరు ఎస్ఐపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదని ఫిర్యాదుదారుపై పాల్కొండ, గుమలక్ష్మీపురం, పార్తీపురం ఎస్పీ ఆఫీసుకు ఎన్నో మార్లు విచారణతో పిలిపించి నరకయాతన చూపిస్తున్నారని ఆయన తెలిపారు. 2వ తారీఖు రాత్రి సుమారు 7:30 గరుగుబిలి ఎస్ఐ గారు పుట్టుకుని గారు మా ఇంట్లో చొరబడి ఇష్టమొచ్చినగా సామాన్లు అన్నీ పక్కన పరిచే గరుగుబిలి స్టేషన్కి రండి అని తీసుకెళ్ళి మామూలుగా క్వారీ విషయంలో ఎక్కువ నువ్వు కలుగు చేసుకుంటున్నావు, క్వారీ విషయం నువ్వు కలుగు చేసుకున్నావంటే నీ పిల్లల మీద నీ మీద అందరి మీద తప్పుడు కేసులు పెట్టి ఒక 30 కేజీలు గంజాయి తెచ్చి ఎస్పీ గారితో కలిసి 30 కేజీలు గంజాయి తెచ్చి పెడతాను, నీకు అన్ని జీవితం అంతా జైల్లో ఉంటావు అనేసి హెచ్చరించారు. తర్వాత 3వ తారీఖుని విజయనగరం మా ఫంక్షన్ హాల్కి మా బంధువులు పెళ్ళికి వెళ్తే అక్కడ చెవు నొప్పి విపరీతంగా వచ్చిందని విజయనగరం మహారాజా హాస్పిటల్లో జాయిన్ అయ్యి అడ్మిట్ అయ్యి అక్కడ వెళ్తే చెవు అత్యవసర చికిత్స చేశారు. మరస్ట్ 4వ తారీఖుని అడ్మిట్ చేసుకోయారు. సంచలనాత్మక వార్తలు, వార్తా కథనాల ప్రసారాలతో కేబుల్ రంగంలో అగ్రప్రధాన దూసుకుపోతున్న వాజీ1 న్యూస్ ఛానల్ మరో ముందడుగు వేసింది. ప్రపంచ సంపూర్ణ సమాచారం క్షణాల్లో మీ మా అరచేతుల కాన్సెప్ట్తో వాజీ1 న్యూస్ యాప్తో త్వరలో పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో యాప్ ప్రమోషన్లో భాగంగా బీచ్ రోడ్ వైజాగ్ ఎక్స్పో ప్రాంగణంలో ఒక కౌంటర్ను ఏర్పాటు చేస్తుంది. ఎక్స్పో సందర్శకుల నుంచి ఈ కౌంటర్కు అనూహ్యమైన స్పందన లభిస్తుంది. ఎక్స్పో సందర్శన అనంతరం ఔత్సాహికులు కౌంటర్ వద్దకు చేరుకొని యాప్ను డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని తెలుసుకుంటున్నారు. వాజీ1 సిబ్బంది యాప్ను డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని వారికి సవివరంగా వివరిస్తూ లక్కీ డిప్ కూపన్లతో వారితోనే నింపించి డ్రా బాక్స్లో వేయిస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా విలువైన బహుమతులను సొంతం చేసుకోవడంతో పాటు క్షణాల్లో ప్రపంచ వార్తా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం అందుబాటులోకి రావడం పట్ల సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుల్లితెర నటుడు ప్రభాకర్ వాజీ1 న్యూస్ యాప్కు శుభాకాంక్షలు తెలిపారు. యాప్ను ఆదరించాలని కోరారు. నా పేరు నాగేశ్వరరావు. వైజాగ్ ఎక్స్పోకి వచ్చాం. వస్తుండగా మేము అలాగే వాజీ1 చూసాం. చూడగానే యాప్ న్యూస్కి సంబంధించి యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం. ఇది చాలా బాగుంది. ఇది ఎప్పటికప్పుడు అప్డేషన్గా న్యూస్లు అన్నీ చదువుకోవడానికి కంఫర్టబుల్గా యాప్ ఓపెన్ చేస్తుంటే చదువుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది. చాలా బాగుంది యాప్. ప్రతి ఒక్కరూ ఇది యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సింపుల్గా ఉంది, బాగుంది. మనకి ఏ భాషలో కావాలన్నా చాలా కంఫర్ట్గా ఉంది. డ్రా కూడా పెట్టారు ఇక్కడ మనకు సంబంధించి. చాలా బాగుంది, చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. వచ్చినందుకు ఇది ఒకటి చాలా బాగుంది అనిపించింది. రాబోయే కాలంలో విశాఖ స్పోర్ట్స్ హబ్గా మారనుందని రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన శాఖ మంత్రి మండిపల్లి రమేష్ రెడ్డి పేర్కొన్నారు.
వైజాగ్ ఏవి డీసీపీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ నెల 27, 28 తేదీలో జరగనున్న సీజన్ 2 ఎలైట్ క్రికెట్ లీగ్ ట్రోఫీని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బుల్లితెర నటుడు ప్రభాకర్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. క్రికెట్ ఒక మంచి లక్ష్యం కోసం భారత సైన్యం అమరవీరులను గౌరవిద్దాం, వారి కుటుంబాలకు అండగా నిలుద్దాం అనే నినాదంతో జరిగే ఈ టోర్నమెంట్ను విజయవంతం చేయాలని కోరారు. లీగ్ నిర్వాహకులను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇటువంటి మ్యాచ్లకు సహకారం అందిస్తామన్నారు. ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ సమాజాన్ని ప్రభావితం చేసే అంశాల్లో స్పోర్ట్స్ కూడా ఒకటన్నారు. అందుకే సినీ నటులతో పాటు క్రీడాకారులకు కూడా క్రేజ్ ఉందన్నారు. చారిటీ ద్వారా లీగ్ను ఏర్పాటు చేసి జవాన్ల కుటుంబానికి ఆర్థిక చేయూత అందించడం ప్రశంసనీయమని అన్నారు. నటుడు ప్రభాకర్ మాట్లాడుతూ గత సీజన్ లీగ్లో ఆడామని మరలా ఇందులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. సినీ తారలు, టీవీ తారలు, ఐఏఎస్, ఐపీఎస్, రాజకీయ నాయకులు, డాక్టర్లు తదితరులతో 6 టీంలు ఈ లీగ్లో పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో ఈసీఎల్ చైర్మన్ చామల చందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. 10 తేదీలలో ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఎలైట్ క్రికెట్ లీగ్ ద్వారా సేకరించిన నిధులను అమరవీరుల కుటుంబాలకు అందజేయనున్నారు. వైబ్రెంట్ పీపుల్ ఉండేది వైజాగ్లో. వైజాగ్ అనేది రేపు రాష్ట్రానికే కాదు భారతదేశానికి ఒక చిరునామాగా ఏర్పడుతుందని చెప్పి అక్కడే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం. ఇది మంచి కాజ్ కోసం చేస్తున్న ప్రోగ్రాం కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలంటే ఇది 4 నోళ్లలో తెలియాలి, 10 మందికి తెలిసినప్పుడే జనాలు వస్తారు. ఏదైతే స్టేడియం ఉందో ఆ స్టేడియం అంతా పూర్తిగా నిండిపోవాలి. అక్కడికి వచ్చే సెలబ్రిటీసే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం యొక్క సక్సెస్ తెలిసినప్పుడే నెక్స్ట్ టైం ఈ ప్రోగ్రామ్ ఇట్లాంటి ప్రోగ్రాములు చేసేటప్పుడు కూడా మంచి ఆదరణ ఉంటుంది. ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 1లో కూడా మేము ఆడడం జరిగింది. సీజన్ 1 చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేశాము. మేము ఇంత ఉత్సాహంగా ఇందులో పాల్గొనడానికి ముఖ్య కారణము మనము దేశాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి జనాలు అని చెప్పి ఇలాంటి విషయాల్ని చెప్పడానికి జనరల్గా చెప్తే ఎవరికి ఎక్కదు కాబట్టి ఒక మంచి సమయం సందర్భం ఉండాలి కాబట్టి సో ఈ క్రికెట్ మ్యాచ్ ద్వారా ఒక చారిటీ వర్క్ చేస్తూ జనాలకు ఒక మంచి సందేశాన్ని ఇస్తూ సినీ తారల్ని, టీవీ తారల్ని, అలాగే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లని, రాజకీయ నాయకుల్ని అందరినీ ఒకే వేదికపై తీసుకొస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ సీజన్ 2లో డాక్టర్స్ కూడా జాయిన్ అవుతున్నారు. ఈ మ్యాచ్ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. అలాగే ఎంత పోటాపోటీగా జరిగిందో, తమన్ గారు అవుట్ అయినప్పుడు బ్యాట్ ఇసిరేసి వెళ్ళిపోయారండి. అంత సీరియస్గా కూడా మ్యాచ్ ఉంటుంది. సో సరదాగా కాకుండా ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా సీరియస్ మ్యాచ్ కూడా ఉంటుంది. ఈ ప్రోగ్రాం అందరికీ ఇంకా గొప్పగా ఇది హిట్ అయ్యి లాస్ట్ టైం 40 లక్షలు ఇవ్వగలిగాం మనము సైనిక కుటుంబాలకి. ఈసారి ₹1 కోటి, నెక్స్ట్ టైం 2 కోట్లు, 3 కోట్లు ఇవ్వగలిగే స్థాయికి రావాలి అంటే ప్రజలందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి. ఈరోజు సమాజాన్ని ప్రభావితం చేసే అతి ముఖ్యమైన యాక్టివిటీస్లో స్పోర్ట్స్ కూడా ఒక ప్రధానమైన యాక్టివిటీ. ఓ పక్క సినిమా నటులు లేకపోతే క్రీడాకారులు వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందో మనం చాలాసార్లు చూసాం. సినిమా నటితే మనం డైరెక్ట్గా రాజకీయాల్లో కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఒక పక్క క్రికెట్, మరో పక్క సినిమా కానీ లేకపోతే ఒక సెలబ్రిటీస్, అట్లా అందరిని కూడా మిక్స్ చేసి ఈ సెలబ్రిటీ క్రికెట్ అని గతంలో కూడా మనం చాలాసార్లు చూసాం. అందులో భాగంగానే ఈరోజు ఓ పక్క సినిమా నటులు, మరో పక్క టీవీ ఆర్టిస్టులు, మరో పక్క ప్రొఫెషనల్స్, డాక్టర్స్ లాంటి వాళ్ళు, అలాగే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్సు, బిజినెస్ పీపుల్, ఇట్లా ఎవరైతే సమాజంలో ఒక ఉన్నతమైన పొజిషన్స్లో ఉంటున్నారో వాళ్ళందరినీ ఒక్కొక్క కేటగరైజేషన్ చేసి వాళ్ళందరితో ఈ టీమ్స్గా ఏర్పాటు చేసి వాళ్ళందరితోటి క్రికెట్ ఆడించటం. అంటే ఇదేదో ఊరక ఫన్ కోసం లేకపోతే ఊరక టైంపాస్ కోసం కాకుండా దీన్ని ఒక కాజ్ కోసం, దీని ద్వారా కలెక్ట్ అయ్యే డబ్బులను కూడా ఒక పర్పస్కి వాడే విధంగా చాలా ఫౌండేషన్ వాళ్ళు చారిటీ కోసం చేస్తాను. చారిటీ కూడా ఈ ఎవరైతే సైనికులు ఉన్నారో ఆ జవాన్ల కుటుంబాలకు సంబంధించి ఈ ఫండ్ అందజేద్దామని అన్నారు. గతంలో జరిగిన మ్యాచెస్ కంటే కూడా ఇది డెఫినెట్గా పబ్లిక్ యొక్క కూటమి ప్రభుత్వం నిర్వహించిన ధగా డిఎస్సి అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా వైసీపీ విశాఖ జిల్లా కమిటీ జిల్లా పరిషత్ కూడలి వద్ద కలెక్టరేట్ వరకు ప్రదర్శన చేపట్టింది. అనంతరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో స్వయంగా కలెక్టర్కే ఆ పార్టీ నాయకులు కేకే రాజు, రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేకే రాజు, జక్కంపూడి రాజాలు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ధగా డిఎస్సిపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు.
మెగా డిఎస్సి నిర్వహణలో భారీ అవకతవకలు పాల్పడి దగా డిఎస్సిగా మార్చేసి యువత ఆశలపై నీళ్లు చల్లారని మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటా కింద ఉన్న 400కు పైగా ఉద్యోగాలను కూటమి నేతలు వారికి అనుకూలమైన వారికి అమ్ముకున్నారని ఆరోపించారు. డిఎస్సి నిర్వహణలో అవకతవకలకు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడి రమణ కుమారి కూడా పాల్గొన్నారు. ప్రచార పిచ్చి, డబ్బు పిచ్చితో ఈ ప్రభుత్వం ఆ డిఎస్సి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఎన్నికల్లో ఊరు వాడ ఊదరగొట్టి మైకులు బద్దలైపోయేలాగా మొదటి సంతకం మెగా డిఎస్సికే అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యొక్క ఓట్లను దండుకున్నటువంటి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరిట మెగా దగా డిఎస్సి నిర్వహించింది ప్రభుత్వం అనేటువంటిది స్పష్టంగా అనేక ఆధారాలతో కనిపిస్తా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు. సహజంగా ఎప్పుడైనా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఇచ్చినప్పుడు 3 ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకటి, ఏ ఏజెన్సీ ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్రక్రియని నిర్వహించాలి అనేటువంటిది ఒకటి. ఎవరు ఈ డిఎస్సి నోటిఫికేషన్కి కన్వీనర్గా ఉండాలనేటువంటిది రెండవది. మూడవది, జిల్లా స్థాయిలో ఈ సెలక్షన్ కమిటీకి సంబంధించి ఎవరెవరు ఉండాలి, దానికి జిల్లా స్థాయిలో ఎవరు చైర్మన్గా ఉండాలి అనేటువంటిది కూడా మొట్టమొదటే నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి దాంట్లో ఒక భాగం. కానీ మనం చూస్తే అక్కడి నుంచి మొదలుపెట్టి రిజల్ట్లు అనౌన్స్ చేసి కాల్ లెటర్లు ఇచ్చేంత వరకు కూడా అన్ని స్థాయిల్లోని కూడా పూర్తిగా అవినీతిమయం అయిపోయింది ఈ నోటిఫికేషన్ అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. కాసులకి కక్కుర్తుపడి 3 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి జరిగిన ఎగ్జామినేషన్ సంబంధించి మెరిట్ లిస్టును పక్కన పెట్టి టీడీపీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉన్న లిస్టును బయటికి తీసి అసమర్థ విద్యాశాఖ మంత్రి ఈరోజు పెద్ద స్కామ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరిగినటువంటి డిఎస్సి స్కామ్కు పాల్పడి దాన్ని దగా డిఎస్సిగా మార్చి ఈరోజు 3 లక్షల మంది అభ్యర్థులకి కష్టపడి నెలల తరబడి సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ రాసిన వారికి వెన్నుపోటు పొడిచి ఈరోజు వారందరినీ కూడా అన్యాయం చేయడం జరిగింది. ఈ దగా డిఎస్సిలో జరిగిన అవినీతిపై, దగా డిఎస్సి జరిగిన తీరుపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని, బేషరతుగా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విమ్స్ నూతన డైరెక్టర్గా డాక్టర్ వి మన్మథరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని హంగులు కల్పిస్తూ వైద్య సేవలు మరింత విస్తృంప చేయడం ద్వారా విమ్స్ను పూర్తిస్థాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దామని తెలిపారు. అవయవదానంపై ప్రజలు పలు అపోహాలున్నాయని, వీటిని నివృత్తి చేసి అవయవదాన కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. విమ్స్లో ప్రస్తుతం 9 విభాగాలు సూపర్ స్పెషాలిటీగా, 10 విభాగాలు జనరల్గా పనిచేస్తున్నాయని తెలిపారు. ఇక్కడ పనిచేసిన మాజీ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, అడ్మిన్ డాక్టర్ మనోజ్, డాక్టర్ శిరీష పాల్గొన్నారు. అంటే మెడికల్ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ నుండి నెక్స్ట్ ఎంఎస్, నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, వైస్ ప్రిన్సిపల్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి సర్జరీ డిపార్ట్మెంట్, వైస్ ప్రిన్సిపల్, మొత్తం 29 ఇయర్స్ ఇక్కడే గడిచింది. మనం ఉన్న ఊరిలో ఏదైనా సంస్థకి మనం సహాయం చేసి అభివృద్ధిలోకి తీసుకొస్తే మంచి పేరు వస్తుంది. మన ఏరియా ప్రజలందరికీ అన్ని మెరుగైన వైద్య సదుపాయాలు అందటానికి వీలుంటుందనే ఉద్దేశంతో ఈ సంస్థ డైరెక్టర్గా నా మీద అత్యంత విశ్వాసం ఉంచి నన్ను ఎంపిక చేసిన హెల్త్ మినిస్టర్ గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి మరియు మన గవర్నమెంట్ వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. మీరందరూ నన్ను ఒక బ్రదర్లాగా ఆదరించి, నాకు ఇనిషియల్గా ఇప్పుడే వచ్చాను కాబట్టి నా నుండి చిన్న తప్పులు ఒప్పులు ఏమున్నా సరే మీరు గ్రహించి మీరు నా దృష్టిలోకి తీసుకొచ్చి చేస్తే నేను గ్యారంటీగా అవన్నీ సరిదిద్దుకోవడానికి 100% నేను గ్యారంటీగా ప్రయత్నిస్తాను. ఈ ఇన్స్టిట్యూషన్ శైశవ దశలో, ఇన్ఫాంట్ స్టేజ్లో ఉంది, డెవలప్మెంటల్ స్టేజ్లో ఉంది. ప్రీవియస్ డైరెక్టర్ గారు ఎన్నో పథకాలకి ప్రపోజల్స్ పంపించారు. అవన్నిటిని కూడా అదే స్పీడ్తో, అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో వాటన్నిటిని ప్రపోజల్స్ని ముందరకు తీసుకువెళ్ళి గౌరవనీయులు హెల్త్ సెక్రటరీ గారు, గౌరవనీయులు కలెక్టర్ గారు,
మరియు గౌరవనీయులు హెల్త్ మినిస్టర్ గారు, ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారితో అందరితో అన్ని వేళలా జీవీఎంసీ పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. మహావిశాఖ నగర పరిధి వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రజలు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ పీజీఆర్ఎస్లో కమిషనర్ కేథన్ గారు, అదనపు కమిషనర్ రమణమూర్తి వర్మలకు వినతులు అందజేశారు. కొన్నింటిని సంబంధిత విభాగాల అధికారులకు ఎండోర్స్ చేశారు. ప్రభుత్వ పథకాలు, భూ వివాదాలు, ఇళ్ల పనుల సమస్యలు, వీధి దీపాలు, రహదారులు, ఇతర సమస్యలపై బాధితులు అధికారులకు విన్నవించుకున్నారు. జాతిని తాకట్టు పెట్టి పదవులు తెచ్చుకునే నాయకులు కాదు, జాతి కోసం పదవులు తృణప్రాయంగా వదులుకునే నిజాయితీ గల నాయకులు మనకు కావాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకునేవారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. 1956లో రైలు ప్రమాదం సంభవిస్తే నాటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే ప్రస్తుత రోజుల్లో నైతికత కోసం పదవులను వదులుకునే నాయకులు ఎవరూ కనిపించడం లేదని వాపోయారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు. డిఎస్సి పరీక్షలు సజావుగా కొనసాగాయని, స్పోర్ట్స్ కోటాలో భాగంగా ఎంపికైన అభ్యర్థులు అందరూ నిజాయితీగా ఎంపికైన వారని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేయాలన్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన వారి జాబితాను 48 గంటల్లోగా మీడియాకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ జాబితాను విడుదల చేయకపోతే స్కామ్ జరిగినట్టుగానని లోకేష్ అంగీకరించినట్టుగా భావించాల్సి ఉందన్నారు. వద్దు అని చెప్పారు. మరి ఈ రకంగా చూస్తే 1956లో లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఒక రైల్వే యాక్సిడెంట్ అవుతే వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. అలాంటి నాయకులు ఈరోజు మనకు కరువయ్యారు. కేవలం దాచుకుందాం, దోచుకుందాం, దండుకుందాం, పెంచుకుందాం, పోకలాడదాం అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు తప్ప జాతి కోసం పనిచేసే నాయకులు ఎవరో మనం చేస్తున్నారు. ఒక ఎన్టీఆర్ ఒకళ్ళే ఉన్నారు తప్ప ఇంకో ఎవరో మనం చేస్తున్నారు. ఏదైతే డిఎస్సి ఎగ్జామ్ స్కామ్ అంటున్నారో తెలుగు శక్తి దీన్ని పూర్తిగా ఏకాభవిస్తాం మనం చేస్తున్నాం. ఎందుకంటే 3,36,000 మంది ఎగ్జామ్ హాజరయ్యారు, రాశారు. ఈ మొత్తం పోస్టులు 16,547 పోస్టులు ఉన్నాయి. 15,440 పోస్టులు ఇచ్చారు. అంటే ఈవేళ ఏ రకంగా స్కామ్ చేశారంటే స్పోర్ట్స్ కోటాలో ఈ స్కామ్ జరిగింది. మన నాయకులు ఎంత లాలుచి అంటే ఈ డిఎస్సి ఎగ్జామ్ 2018లో జరిగింది, మళ్ళీ 25లో జరిగింది. అంటే 7 సంవత్సరాలు వ్యవధి పెట్టింది జరగడానికి. మరి ఇంత గ్యాప్ లేట్ అయినా సరే నిస్వార్థంగా నిరుద్యోగ యువత కోసం చేద్దామని లక్ష్యం లేకుండా డబ్బే లక్ష్యం తప్ప ఇంకో ఆశయం లేకుండా చేశారు. నిజంగా ఎవరైతే నెంబర్ 1 వచ్చారో ఆ నెంబర్ 1 మనం చూసాం, హోల్డ్ చేసి పెట్టారు. ఏమంటున్నారు, అతను కంప్యూటర్ ఆపరేటర్ అవుట్ సోర్సింగ్ అంటున్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, స్కామ్ జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఎందుకు హోల్డ్ చేశారు అడుగుతున్నారు. అంటే దీన్ని బట్టి పేపర్ కూడా లీక్ అయిందని ఎటువంటి సందేహం లేదు. కానీ మేము ముఖ్యంగా చేయబోయే ఆరోపణ ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో ఈ ఫ్రాడ్ విప్లవం జరిగింది. దీనిపైన నేను ఒకటే కోరుతున్నాను, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి మరియు ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు నిజంగా నైతిక విలువలతో తక్షణం మీరు రాజీనామా చేసే ఎంక్వైరీ కోరుకోవాలి. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతు రక్షణ, నీటి నిర్వహణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురాం రాజు కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 2026 ఖరీఫ్ సీజన్కు సంబంధించి వాతావరణ నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎల్నినో ప్రభావం హెచ్చరికలు జారీ చేస్తున్నారన్నారు. మరోవైపు ప్రభుత్వం భారీ వర్గాల అవకాశాల దృష్ట్యా చెరువుల పునరుద్ధరణ, నీటి నిల్వ సామర్థ్యాల పెంపు కోసం చర్యలు చేపడుతుందని తెలిపారు. జిల్లాకు ప్రత్యేక వాతావరణ, వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరారు. నేపథ్యంలో రైతు రక్షణ, నీటి నిర్వహణ దాని మీద అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రానున్న రోజులు వర్ష ప్రభావం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కడెక్కడ తుఫాన్లు ఎక్కువ ఉంటాయి, ఆ ఏరియాలో ఎటువంటి ఖరీఫ్ పంటలు వేయాలి అనే విషయం మీద రైతులకు అవగాహన చేసేటట్టు ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతులు అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తే ఈ పంట నష్టం తగ్గించే అవకాశం కల్పిస్తుందని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు ఈ వారం ఈ సమస్య ఇమ్మని చెప్పి కలెక్టర్ ఆఫీస్ చెప్పడం జరిగింది. దాని సందర్భంగా ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇది ఎన్నో సమస్య సార్? ఇది 18వ సమస్య. ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. కలెక్టర్ గారు కూడా ప్రతిదానికి చెప్పడం, అలాగే మమ్మల్ని కూడా ఇచ్చిన దాన్ని అలా వదిలేయకుండా మీరు చేయండి, మేము చేద్దాం, కలిపి ఇవన్నీ కూడా మన రాష్ట్ర అభివృద్ధికి కాబట్టి మా వంతు కృషి మేము చేస్తాం. మీరు కూడా దీని మీద పరిశీలి చేసి ఏమన్నా లోపాలుంటే మాకు తెలియజేయండి, మళ్ళీ రెక్టిఫై చేస్తామని చెప్తాం.
జీవీఎంసీ కార్మికుల దీర్ఘకాల సమస్యలపై మినిట్స్ కౌన్సిల్ తీర్మానాలు, ప్రభుత్వ జీవోలు, సర్క్యులర్ సత్వర అమలుకు నిధులు కేటాయింపుకు చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో యూనియన్ నాయకులతో కలిసి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విలీన కార్మికులు పీఎఫ్ సొమ్ము, ఇన్కమ్ ట్యాక్స్ సొమ్ము, 333 జీవో ఏరియర్స్, ఆక్యుపేషన్ హెల్త్ అలవెన్స్ బకాయి జీతాల విడుదలను వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని హెచ్చరించారు. అవుట్సోర్సింగ్ కార్మికుల తాలూకు చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. వాటి మీద 19వ తారీఖున కమిషనర్ గారితో అన్ని విభాగాల అధికారులతోటి చర్చలు జరిగినాయి. ఆ చర్చల సందర్భంగా ప్రతి అంశానికి సంబంధించి డాక్యుమెంట్ ఎవిడెన్స్ అని ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక కమిటీ వేశారు 5 వాళ్ళు చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి కలెక్టర్ గారిని కలవడం అన్నది జరిగింది. విషయాలన్నీ కూడా చెప్పాము. మినిట్స్ని ఇంప్లిమెంట్ అది చేయాలని అన్నాము. కార్మికుల తాలూకు డబ్బు కోట్లాది రూపాయలు జీబీఎంసీ దగ్గర ఉన్నాయి. అది ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, 333 జీవో ఏరియాస్ అవ్వచ్చు, అట్లాగే హెల్త్ అలవెన్స్ బకాయిలు అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ కూడా కోట్లాది రూపాయలు బకాయిలు అన్నవి ఉన్నాయి. వాటన్నీ కూడా వెంటనే అప్రూవల్ తీసుకోవాలని, వెంటనే కార్మికుల అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి అని కోరడం జరిగింది. అట్లాగే డెత్ పోస్టు, రిటైర్మెంటు అయినటువంటి వాళ్ళు బిడ్డల్ని ముందుగా ప్రాధాన్యత ఇచ్చి తీసుకోవాలని చెప్పేసి అని అందులో మినిస్టర్లు అంగీకరించడం జరిగింది. దానికి ఆ విషయాన్ని కూడా చెప్పాం. కలెక్టర్ గారు చెప్పింది ఏమిటంటే ప్రతి శుక్రవారం జీబీఎంసీకి వస్తాను, అక్కడ వచ్చే శుక్రవారం మీరు రండి, వీటి మీద డిస్కస్ చేద్దామని చెప్పారు. అది ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత నెల 27, 28 తేదీల్లో నిర్వహించిన మహానాడులో మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పిస్తూ టీడీపీ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించిన విషయం తెలిసిందే. దీన్ని ఏపీ బీసీ సంక్షేమ సంఘం స్వాగతించింది. అదే సమయంలో ఈ 33% రిజర్వేషన్లో బీసీ మహిళల వాటా ఎంతో తేల్చి చెప్పాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో ఏపీ బీసీ సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర కన్వీనర్ జి శ్రీనివాస్ నాయుడు, మహిళా విభాగం అధ్యక్షురాలు బి కళ్యాణి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి మహిళలకు 3వ వంతు రిజర్వేషన్లు కల్పించే బిల్లు 1994వ సంవత్సరం నుండే పార్లమెంట్లో పెండింగ్లో ఉంటూ చివరికి 2023లో చట్టంగా మారిందని, అయినా ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ పలు కారణాలు చూపి అమలు చేయడం లేదని వాపోయారు. ఇక పార్లమెంట్ ఆమోదంతో నిమిత్తం లేకుండా 33% రిజర్వేషన్లకు ఏకగ్రీవం ఆమోదం తెలిపిన టీడీపీ జనాభా ధమాషా పద్ధతిని బీసీ మహిళల వాటా ఎంతో స్పష్టం చేయాలని తెలిపారు. మహానాడులో కూడా మన లోకేష్ గారు 33% రిజర్వేషన్ ఇయర్ ఎలాగైనా అమలు పరుస్తామని చెప్పడం జరిగింది. ఈ అమలు పరిచే విధానంలో 33% రిజర్వేషన్ మహిళా బిల్లుని ప్రవేశపెట్టే దాంట్లో బీసీల కోట ఎంత అన్న దాని మీద మేము ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా 33% రిజర్వేషన్స్ ఇస్తారు, గ్యారంటీగా వచ్చేస్తుంది. ఈసారి కనుక వస్తే కనుక అందులో ప్రతి ఎలక్షన్స్లో కానీ ప్రతి దగ్గర కూడా బీసీలం అనేది అన్యాయం జరుగుతుందండి. ఈ అన్యాయంలో ఈసారైనా సరే కనీసం బీసీ మహిళలకు కానీ మంచి రిజర్వేషన్ కేటగా ఎంత అనేది కానీ ప్రవేశపెడితే కనుక కరెక్ట్గా పర్టికులర్గా ఇంత అని చెప్తే కనుక బీసీ మహిళలు కూడా రాజకీయ రంగంలోకి రావడానికి కానీ అందరం కూడా ఎదగడానికి కూడా మన బీసీలను చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. ఈరోజు మరి మా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు గారి పిలుపు మేరకు మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పుకుంటున్న పార్టీలు, అగ్రవర్ణ పార్టీలు, సో అది 33% అంటున్నారు కానీ దాన్ని బీసీలు వాటా చెప్పట్లేదు. మరి గత 2 సంవత్సరాల క్రితం కూడా ఈ 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన బీజేపీ పార్టీ 2024 ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ ఊసెత్తలేదు, బీసీలకు కూడా చెప్పలేదు. నిన్న మహానాడులో కూడా బీసీల పార్టీ చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ కూడా లోకేష్ బాబు గారు అనౌన్స్ చేశారు. సో మా డిమాండ్ ఏంటంటే, ప్రధానమైన డిమాండ్ బీసీలకి 33% రిజర్వేషన్ అన్నారు. అందులో బీసీలు మా జనాభా ధనమాష ప్రకారం, మా జనాభా ధమాష ప్రకారం మా వాటా మా మహిళలకు ఇవ్వాలని, ఆ విధంగా మా బీసీ మహిళలను కూడా రాజకీయ రంగ ప్రవేశానికి ఏ పార్టీలు అయితే ముందుకు వస్తే ఆ పార్టీలతో మా ప్రయాణం ఉంటుందని తెలియజేస్తున్నాం. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంట్యాడి మండలం గింజల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి. వితంతువులకు, వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు భరోసా కల్పించడమే లక్ష్యమని వెల్లడి. రాబో కాలంలో విశాఖ స్పోర్ట్స్ హబ్ గా మారనుంది.
ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2లో ట్రోఫీ ఆవిష్కరణలో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వెల్లడి. విద్యాశాఖ మంత్రి లోకేష్ అసమర్థత వల్లే డిఎస్సిలో అవకతవకలు. విజయనగరం, విశాఖ కలెక్టరేట్లకు వినతి పత్రాలు అందజేసిన అనంతరం మీడియా ముందు మండిపడ్డ వైసీపీ నేతలు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.